హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. పానీపూరి సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా బంగాళదుంపలు శుభ్రంగా కడుక్కొని బంగాళదుంపల్ని ఉడకబెట్టుకోవాలండి. బంగాళదుంపలు ఉడికిలోపు పానీలోకి మసాలా రెడీ చేసుకుందామండి. బయట చేసే పానీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదండి. నేచురల్గా అల్లం, పచ్చిమిరపకాయలు బాగా దంచిన ముద్దని వాటర్లో వేసుకొని వాటర్ని ఉడకబెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం సాల్ట్, మనకి టేస్ట్కి తగినంత సాల్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. పానీపూరిలోకి పానీ రెడీ అయ్యింది కదండి. కళాయిలో ఆయిల్ వేసి పూరీలు ఆయిల్లో వేసుకొని వేపుకోవాలండి. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. బంగాళదుంపలు బాగా బాయిల్ అయ్యాయండి. దాన్ని తొక్క తీసేసుకొని మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా మెత్తగా అయిన తర్వాత దానిలోకి కొంచెం సాల్టు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. చూసారా పానీపూరి ఎంత ఈజీగా మెథడ్లో రెడీ చేసుకున్నామో. పైన గార్నిష్ చేయాలండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే బాయ్ బాయ్.